అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 2 ఎపిసోడ్ 9 చూడబోతున్నాం. దాన్ని చూడడానికి ముందు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వైకింగ్స్ సీజన్ 1ని చూసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. సో ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో కింగ్ ఎగ్బర్ట్ అండ్ ఎథెల్స్టన్ రోమన్స్ యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని తర్వాత మనం రాగ్నర్తో యుద్ధానికి వెళ్ళబోతున్నాం. ఇంకా అది ఒక్కటే దారి అని చెప్పగా ఎథెల్స్టన్ లేదు, రాగ్నర్ ఖచ్చితంగా శాంతిని కోరుకొని ఉంటాడే, వాడికి ఇక్కడికి వచ్చి ఈ ల్యాండ్స్ లో వ్యవసాయం చేయాలని ఆశ అని చెప్పగా ఎగ్బర్ట్ శాంతి కోసం పంపించిన నా కొడుకుని వాళ్ళతో వెళ్ళిన వాళ్ళని అటాక్ చేశారు. మా కొడుకు మాత్రం ఎలాగో తప్పించుకొని వచ్చేసాడు. నేను ఆల్రెడీ కింగ్ ఏలాకి మెసేజ్ పంపించా, వాళ్ళ వీరులు ఇక్కడికి వచ్చింది, యుద్ధం జరుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ కింగ్ హారిక్ తో రాగ్నర్ దీని తర్వాత ఎగ్బర్ట్ మనతో మాట్లాడాలని అస్సలు అనుకోడు అని చెప్పిన తర్వాత హోరిక్ నేను ఇక్కడికి వచ్చింది శాంతి పద్ధతిలో వెళ్ళి మాట్లాడడానికి కాదు, వాడిని చంపి పగ తీర్చుకోవడానికే, అది నువ్వు మర్చిపోయినట్టున్నావు. లాగ్రదా, ఒకవేళ మనం హోరిక్ చెప్పినట్టు ఎగ్బర్ట్ ని ఓడిస్తే మనకి చాలా బంగారం దొరికే అవకాశం ఉంది అని చెప్పగా రాగ్నర్ బంగారమా, వాడు మనకి శాంతి పద్ధతిలో వచ్చి ల్యాండ్ ని ఇస్తా అంటే మీరు వాడిని కొట్టి బంగారం తీసుకుంటా అని చెప్తున్నారు. హోరిక్ క్రిస్టియన్స్ కి అసలు శాంతి పద్ధతిలో వెళ్ళే మంచితనం ఉందా ఫ్లోకి, ఇందులో నీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా ఫ్లోకి వాళ్ళు మొక్కే దేవుడే తప్పంటుంటే వాళ్ళకి మంచితనం శాంతి పద్ధతి అంతా అసలు వస్తుందా అని అడిగ్గా రాగ్నర్ సరే నేను మాత్రం తల్లిగా వెళ్ళి మాట్లాడుకుంటాలి అని చెప్పగా హోరిక్ రాగ్నర్ నువ్వు అప్పుడప్పుడు మర్చిపోతున్నట్టున్నావు, ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టిన వేరే రూల్స్, రేపు మనం అటాక్కి వెళ్ళబోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఆ రోజు రాత్రి బియాన్ రాగ్నర్ దగ్గరికి వచ్చి రేపు జరిగే యుద్ధం గురించి నాకు భయంగా ఉంది, ఒకవేళ నేను చనిపోతే దాని తర్వాత ఏం జరుగుతుంది అని అడగ్గా రాగ్నర్ అది నాకెలా తెలుస్తుంది, చచ్చిన వాళ్ళు చెప్పాలి, వాళ్ళని అడిగే అవకాశం మనకి లేదు. బియాన్ మనం సీర్ని అడగచ్చు కదా, ఆయనకి అన్ని విషయాలు తెలుస్తుంది కదా అని చెప్పగా రాగ్నర్ వాడు చచ్చి దాని గురించి తెలుసుకునే అవకాశం వాడికి ఎప్పటికీ లేదు, వాడు ఎప్పటికీ చావలేడు, అదే వాడి శాపం అని కొంచెంసేపు గ్యాప్ ఇచ్చి సీర్ దగ్గర రాగ్నర్ బియాన్ గురించి అడుగుంటాడు కదా, అది గుర్తు తెచ్చుకొని చెప్తున్నాడు. నేను సీర్ దగ్గర నీ గురించి అడిగా, నువ్వు ఒక రాణిని పెళ్లి చేసుకుంటావు, లేదంటే నువ్వు నా అలాగే దేశాలని కనిపెడతావు, సో నువ్వు రేపు ఖచ్చితంగా చావు అని చెప్పగా బియాన్ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వీటన్నిటిని దొంగచాటుగా వింటున్న లాగ్రదా అక్కడికి వచ్చి రేపు మన కొడుకు చావకపోతే అది ఒక మంచి విషయం, అలాగే జరగాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది. వీళ్ళు కుటుంబంగా మాట్లాడుకోవడం దూరం నుంచి చూస్తున్న హోరిక్ నాకు బియాన్ని చూస్తుంటే ఓడిన్ యొక్క కొడుకైన బోల్డర్ గుర్తొస్తున్నాడు, నీకు ఆ కథ తెలుసా అని ఫ్లోకిని చూసి అడగ్గా వాడు ఆ కథ అని చెప్తున్నాడు. ఓడిన్ కి బోల్డర్ కొడుకుగా పుట్టిన తర్వాత వాడికి కష్టాలే రాకూడదు అని చెప్పి అన్ని దేవుళ్ళ దగ్గర వెళ్ళి ప్రామిస్ తీసుకున్నాడు, వాడికి కష్టాలను ఇవ్వకూడదు అని, కానీ లోకి అందుకు ఒక మార్గాన్ని కనిపెట్టి వాడికి ఎప్పటికీ కష్టాలను ఇచ్చేవాడు అని చెప్పాడు. ఈ హోరిక్ గాడు ఫ్లోకిని రాగ్నర్ కి వ్యతిరేకంగా తిప్పాలని చూస్తున్నాడు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ ఎథెల్స్టన్ జీసస్ నేను నిన్ను చాలా రోజులకు ముందు మొక్కేవాడిని, అప్పుడు నువ్వు తప్పైన దేవుళ్ళని మొక్కకూడదు అని చెప్పావు, కానీ నేను ఓడిన్ థోర్ ఫ్రేయా ఈ దేవుళ్ళని చూసిన దేవుళ్ళని నమ్మకుండా ఎలా ఉండడం, సరేలే ఇప్పుడు అవన్నీ వదిలే, రేపు జరిగే యుద్ధంలో రాగ్నర్ యొక్క ప్రాణాలకి ఏమీ కాకూడదు, నువ్వే వాడిని కాపాడాలి, అదే విధంగా కింగ్ ఎగ్బర్ట్ కూడా ఏమీ కాకుండా చూసుకో అని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే అందరూ యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నారు. హోరిక్, రాగ్నర్, లాగ్రదా, ఫ్లోకి, రోలో ఒక కొండపై నుంచి దిగుతూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా ఎగ్బర్ట్ ఆర్మీ కొండ కింద ఉండడం చూసిన హోరిక్ రండి వెళ్ళి అటాక్ చేద్దాం, మనం కొండపై ఉన్నందువల్ల మనకే అడ్వాంటేజ్ అని చెప్పగా రాగ్నర్ లేదు కొంచెంసేపు ఇక్కడే వెయిట్ చేసి చూద్దాం అని చుట్టుపక్కల డౌట్ గా చూస్తూ ఉన్నప్పుడు హోరిక్ ఇక్కడ నేనే కింగ్, పోదాం రండి అని చెప్పి వాళ్ళ వీరులను తీసుకెళ్లగా రాగ్నర్ కి వేరే దారి లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చి వెనుకలే వెళ్ళగా కొంచెం దూరం వెళ్ళిందే సైడ్ లో నుంచి ఎగ్బర్ట్ వీళ్ళు పరిగెత్తుకుంటూ రావడం చూసిన రాగ్నర్ షీల్డ్ వాల్ ని క్రియేట్ చేశారు. హోరిక్ ముందుకు వెళ్ళి ముందున్న వీరులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. వీళ్ళకే సరిగ్గా కమ్యూనికేషన్ లేకుండా రెండుగా డివైడ్ అయిపోయారు. ఇక్కడ రాగ్నర్ షీల్డ్ వాన్ వెనుకల కూడా కొంతమంది వీరులు రాగా అక్కడ గందరగోళం అయిపోయింది. ఇక్కడ రాగ్నర్, రోలో, లాగ్రదా, బియాన్ అని చెప్పి బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. అక్కడ హోరిక్ యొక్క కొడుకు బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకా కింగ్ ఏలా యొక్క ఆర్మీ జాయిన్ అవ్వాల.
ఎగ్బర్ట్ సిగ్నల్ ఇచ్చిందే ఎలా వాడి ఆర్మీని పంపాడు. వైకింగ్స్ వీరుల యొక్క దాడిని తట్టుకోలేకపోతూ ఉన్నారు. రోలో కూడా ఎంతో బాగా ఫైట్ చేసినా కానీ ఏథన్ వుల్ఫ్ గుర్రంపై వచ్చి వాడిని కొట్టగా వాడు అలాగే కింద పడి కాళ్ళపై గుర్రం ఎక్కి కాళ్ళు విరిగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రాగ్నర్ రోలో దగ్గరికి రాగా వాడిని చాలా మంది అటాక్ చేస్తున్నారు. దాన్ని చూసిన బియాన్ అక్కడికి వచ్చి వాడి నాన్నకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. కానీ వైకింగ్స్ ఓడిపోతున్నాము అని అర్థం చేసుకుని అందరూ పారిపోతూ ఉన్నారు. దాన్ని చూసిన రాగ్నర్ అండ్ బియాన్ కి వేరే దారి లేదు, పారిపోవాలి. రోలోను వదిలేసి అక్కడి నుంచి పారిపోతున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాణాలకు పోరాడుతున్న వీరులను కాపాడుతున్న అదే సమయంలో వైకింగ్స్ ఇంకా ఎవరన్నా ప్రాణాలతో ఉన్నారా అని వెతికి చంపుతూ ఉన్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన ఎథెల్స్టన్ రోలోని చూసి వీడు రాగ్నర్ తమ్ముడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు అని ఎగ్బర్ట్ కి చెప్పగా, హే డాక్టర్ వీడిని కాపాడండి, వీడు నాకు చాలా ముఖ్యమైన వాడు అని చెప్పి ఎగ్బర్ట్ చెప్పాడు. దీని తర్వాత ఓడిపోయి తిరిగి వెళ్తున్న రాగ్నర్ హోరిక్ తో ఏంటి కింగ్ ఇప్పుడేం చేయబోతున్నారు అని అడగ్గా, హోరిక్ ఇది మన తలరాత, నింద నీ పైన నా పైన అంతా వేసుకోలేము అని చెప్పాడు. గూడారానికి వచ్చిన బియాన్ కోపంగా అక్కడున్న వాటన్నిటిని తన్నగా, రాగ్నర్ నువ్వు ఈరోజు బాగా ఫైట్ చేశావు బియాన్, కానీ మనం ఓడిపోయాము, నా అంకుల్ చనిపోయాడు. రాగ్నర్ రోలో చనిపోయాడా లేదా అని మనకు తెలియదు అని అందరికీ పిలిచి నా కొడుకుపై ఈ యుద్ధంలో ఒక్క కత్తి కూడా పడలా, సో ఈ రోజు నుంచి నా కొడుకు పేరు బియాన్ ది ఐన్ సైడ్ అని చెప్పాడు. లాగ్రదా కూడా ఆ పేరుని చెప్పి గర్వంగా సంతోషపడింది. దాని తర్వాత మీటింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, చేతిలో ఏమీ లేకుండా ఊరికి బయలుదేరిపోతున్నామా లేక పక్కనున్న విలేజ్ ని దాడి చేసి కొంత సంపదను తీసుకెళ్లబోతున్నామా అని లాగ్రదా అడగ్గా, బియాన్ నా అంకుల్ ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలీదు, ఒకవేళ ప్రాణాలతో ఉంటే నేను ఇక్కడే ఉండి నా అంకుల్ని తీసుకొస్తా అని చెప్పాడు. రాగ్నర్ చెప్పండి కింగ్ హోరిక్, దీనికి మీరేం చెప్పబోతున్నారు అని అడగ్గా హోరిక్ దగ్గర ఏ సమాధానము లే. ఇక్కడ కోటలో వైకింగ్స్ ని ఓడించినందుకు పార్టీ ఎలా చాలా సంతోషంగా ఉన్నాడు. ఏథన్ వుల్ఫ్ తో మీ నాన్న చేసిన ప్లాన్ కి నేను ఫిదా అయిపోయా అని ఎగ్బర్ట్ ని పొగుడుతున్నాడు. ఎథెల్స్టన్ తాను చూడలేకుండా బయటున్న రోలో దగ్గరికి వెళ్ళగా వాడు కళ్ళు తెరిచిన వెంటనే, రే ఎథెల్స్టన్ లోకి చెప్పింది నిజమైపోయింది, నువ్వు క్రిస్టియన్ గా మారిపోయావు, మన దేవుళ్ళని నువ్వు మోసం చేశావు, నా ఒంట్లో మాత్రం ఇప్పుడు బలం ఉంటే నిన్ను చంపేవాణ్ణి అని చెప్పి గొంతు పట్టుకోగా ఎథెల్స్టన్ చేతుల్ని తీసి కింద పెట్టి, నువ్వు నా కుటుంబంలో ఒకడివి, రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. లోపల ఎగ్బర్ట్ స్విమ్మింగ్ పూల్లో హేలా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పంది బుడదో ఎలా పొల్లాడుతుందో అలా పొల్లాడుతూ ఉన్నాడు. ఇదే మనకి కరెక్ట్ అయిన టైం, ఆ వైకింగ్స్ చాలా వీక్ గా ఉన్నారు, వాళ్ళని ఇప్పుడే ఫినిష్ చేద్దామని చెప్పగా వెంటనే ఎగ్బర్ట్ వాళ్ళని ఇప్పుడు చంపినా మళ్ళీ ఒక పెద్ద ఫోర్స్ ని తీసుకొచ్చి అటాక్ చేస్తారు. బంగారం కోసం కాదు, పగ కోసం. అలా పగ కోసం యుద్ధం చేసే వాళ్ళు చాలా డేంజర్. సో ఇప్పుడు మనం వాళ్ళతో రాజీ పడాలి. అప్పుడు అక్కడున్న ఒకడు, రాజీ పడాలా, వాళ్ళతో ఇప్పుడు వెళ్ళి మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంది, ఖచ్చితంగా ఎవరు వెళ్ళినా చంపేస్తారు అని చెప్పగా ఏథన్ వుల్ఫ్, అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది, మన దగ్గర ఒక మనిషి ఉన్నాడు, వాడి పేరు ఎథెల్స్టన్ అని చెప్పగా ఎగ్బర్ట్ వాడిని పంపిస్తే ఖచ్చితంగా చంపేస్తారు అని చెప్పి షాక్ అవుతున్నాడు. ఏథన్ వుల్ఫ్ చావని వాడి ప్రాణాలతో ఉండి ఎవరికి ప్రయోజనం అని చెప్పగా నెక్స్ట్ డే మార్నింగ్ ఎథెల్స్టన్ క్యాంపుకు వెళ్ళి బియాన్ ని చూసి నన్ను గుర్తుందా అని అడిగాడు. అందుకు బియాన్, ఎందుకు గుర్తులేదు, నిన్ను చిన్నప్పుడు నేను చాలా సార్లు చంపాలని అనుకునేవాడిని, కానీ తర్వాత నీపై నాకు మర్యాద ఎక్కువైంది అని చెప్పాడు. ఎథెల్స్టన్, నీకు మీ అంకుల్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, వాడు ఇప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు కానీ కాళ్ళు విరిగిపోయింది, వాడిని నేనే చూసుకుంటున్నా అని చెప్పింది పక్కనున్న లాగ్రదా. నువ్వెలా ఇక్కడికి వచ్చావు, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నావా అని అడిగింది పక్కనున్న హోరిక్. అదేలా, వీడు రాజుకి బాగా కావాల్సిన వాడు కదా, రాజు రాజీ పడడం కోసం వీని పంపించినట్టున్నాడు అని చెప్పింది ఎథెల్స్టన్. ఎగ్బర్టే నన్ను ఇక్కడికి పంపాడు, ఆయన మీతో మాట్లాడాలంట, మిమ్మల్ని కోటకు పిలుస్తున్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఫ్లోకి, నువ్వు ఒక క్రిస్టియన్ గా మారిపోయి నీ డ్రెస్సు హెయిర్ స్టైల్ అన్నీ మారిపోయింది అని చెప్పి వాడినే ఒక రౌండ్ వేయగా లాగ్రదా, శాంతి పద్ధతిలో మాట్లాడాలి అంటే కింగ్ తరపు నుంచి ఎవరో ఒకరు ఇక్కడికి రావాలి, అలా కింగ్ ఎవరో ఒకరిని ఇక్కడికి పంపిస్తే మేము ఆయన కోట లోపలికి వస్తాము అని చెప్పగా ఎథెల్స్టన్ ఖచ్చితంగా పంపిస్తారు అని చెప్పాడు. లాగ్రదా, అయితే మేము వస్తాము అని చెప్పింది పక్కనున్న హోరిక్. నన్ను అడగకుండా ఎలా చెప్తున్నావు అని అడిగింది లాగ్రదా. నీకు భయంగా ఉంటే నువ్వు రాకు, నేను రాగ్నర్ మాత్రం వెళ్తాము, మేమిద్దరం చేస్తే నీకేం బాధ లేదు కదా అని చెప్పింది. సరే అని చెప్పి ఎథెల్స్టన్ బయలుదేర
దగ్గరగా ఉండు నేను నీ సగం దారి దాకా వస్తాను అని చెప్పి భుజంపై చేతులు వేసుకొని వెళ్ళగా దొంగచాటుగా ఒకడు హ్యాథెల్స్టన్ కి గురి పెడుతూ ఉన్నాడు. ఇది హోరిక్ గాడి ప్లానే. ఆల్రెడీ ఇలాగే కదా ఏథన్ వుల్ఫ్ వచ్చినప్పుడు కూడా కొంతమంది వీరులను పంపి ఆ ప్లాన్ ని నాశనం చేశాడు. సో అందుకే రాగ్నర్ వీడితో పాటు వెళ్తున్నాడు. నువ్వు చనిపోయావని నేను అనుకున్నా. హ్యాథెల్స్టన్ నరకం తలుపుల్ని తట్టా కానీ ఎవ్వరూ డోర్ తెరవలేదు అని చెప్పి వీడిని క్రూసిఫై చేశారు కదా, దాన్ని ఎగతలిగా చేసి చెప్తున్నాడు. రాగ్నర్, నువ్వు మా దేవుళ్ళను పూర్తిగా వదిలి జీసస్ ని ప్రేయర్ చేస్తున్నట్టున్నావు. అందుకు వాడు, నువ్వు చెప్పింది జరిగింటే బాగుండేది కానీ అలా జరగడం లేదు. వర్షంలో నా దేవుడైన జీసస్ ని, అందులో పడే పిడుగులో తోరైన మీ దేవుణ్ణి చూసి నేను రెండింటినీ వదలలేకపోతున్నాను అని చెప్తున్నాడు. రాగ్నర్ మళ్ళీ వాడి కడియాన్ని హ్యాథెల్స్టన్ కి ఇచ్చి దీని తర్వాత నీకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళొచ్చు అని పంపిస్తున్నాడు. ఇదే సమయంలో కింగ్ ఏలా ఎగ్బర్ట్ తో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ టైం వైకింగ్స్ నా దేశానికి వచ్చినప్పుడు రాగ్నర్ ని చంపి వాడిని పగ తీర్చుకుంటా అని చెప్పి ప్రామిస్ చేశా. అది జరిగేలా ఉంది. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే ఎవరినో ఒకరిని పంపించాలి కదా. ఎవరిని పంపిస్తున్నావు? నీ కొడుకునా అని అడగ్గా అందుకే ఎగ్బర్ట్, లేదు మళ్ళీ నా కొడుకుని రిస్క్ లో పెట్టడం నాకు ఇష్టంలే, సో ఈసారి నువ్వే వెళ్ళబోతున్నావు అని చెప్పగా ఏలా నేను వెళ్ళను అని చెప్తాడు అని మనం అనుకుంటే సరే నేను వెళ్తానని చెప్పి ఒప్పుకున్నాడు. కట్ చేస్తే రాగ్నర్, హోరిక్, లాగర్దా, ఫ్లోకి ఇంకా కొంతమంది కోట దగ్గరికి వెళ్తూ ఉన్న దారిలో ఫ్లోకి, మీ తమ్ముడి ఒక్క ప్రాణాల కోసం మా అందరి ప్రాణాలని రిస్క్ లో పెడుతున్నావు, వాడు ఆల్రెడీ నీకు ద్రోహం చేశాడు కదా అని చెప్పగా లాగర్దా, వాడి ఒక్కడి కోసం మాత్రం కాదు ఫ్లోకి, తెలుసులే ఆ హ్యాథెల్స్టన్ కోసం కూడా, వాడు మన దేవుడికి నమ్మక ద్రోహం చేసి జీసస్ ని మొక్కుతున్నాడు అని చెప్పిన వెంటనే రాగ్నర్ తిరిగి, నువ్వు నమ్మకం గురించి మాట్లాడుతున్నావా, అందుకు అర్థం ఏంటో నీకు తెలుసా అని అడగ్గా ఫ్లోకి, నాకు అర్థం తెలీదా, నేను నీ ప్రాణ స్నేహితుడు అని చెప్పాడు. రాగ్నర్ పక్కనున్న హోరిక్ ని చూసి ఒకలాగా లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అంటే రాగ్నర్ కి ద్రోహం చేసి ఇప్పుడు హోరిక్ కి స్నేహితుడయ్యాడు కదా, దాన్ని మీన్ చేసి అలా చూశాడు. అక్కడ కింగ్ ఏలాని పంపగా వీళ్ళ నరుగులు లోపలికి వచ్చారు. మీటింగ్ స్టార్ట్ అయింది. అక్కడ రాగ్నర్, లాగర్దా, బియాన్, హోరిక్ వీళ్ళంతా వైకింగ్ సైడ్ లో, అండ్ ఇక్కడ ఎగ్బర్ట్, మెర్సియా దేశపు యువరాణైన క్వీన్ త్రిత్ ఉంది. హ్యాథెల్స్టన్ అగ్రిమెంట్ ని చదువుతూ ఉన్నాడు. మీకు కావాల్సిన బంగారం ఖచ్చితంగా మీకు వచ్చి చేరుతుంది. దాంతో పాటు 5,000 హెక్టర్ల భూమి మీరు వ్యవసాయం చేసుకోవడం కోసం ఎగ్బర్ట్ మీకు ఇస్తున్నాడు. అందుకు బదులుగా మీ వైకింగ్స్ లో కొంతమంది క్వీన్ త్రిత్ మహారాణి యొక్క హోమ్ ల్యాండ్ ని కాపాడడం కోసం పంపాలి. వాళ్ళకైన బంగారం అది తనీగా ఇస్తాము. సో మీరు ఇప్పుడు శాంతి పద్ధతిలో వెళ్ళడానికి రెడీగా ఉన్నారా అని అడగ్గా రాగ్నర్ అండ్ లాగర్దా టక్కని ఓకే చెప్పేశారు. కానీ కింగ్ హోరిక్ కొంచెంసేపు ఆలోచించి ఒప్పుకుంటున్నాడు. రాగ్నర్, నా తమ్ముడు రోలో హ్యాథెల్స్టన్ కింగ్ ఎగ్బర్ట్ రోలోని రిలీజ్ చేస్తున్నాడు. కింగ్ ఏలయో సేఫ్ గా ఇక్కడికి తిరిగి వచ్చింది అని చెప్పగా కట్ చేస్తే రోలోని క్యాంప్ కి తీసుకొచ్చిన హ్యాథెల్స్టన్ వైకింగ్స్ ని చూసి, మీలో ఎంతమంది క్వీన్ త్రిత్ తో వెళ్లి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు అని అడగ్గా ఒక్కొక్కరుగా ముందుకు వస్తూ ఉన్నారు. అప్పుడు రాగ్నర్ హ్యాథెల్స్టన్ దగ్గరికి వచ్చి, నీ ఫ్యామిలీ క్యాటిగట్ లో ఉంది, నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు కదా అని అడగ్గా హ్యాథెల్స్టన్ నవ్వుతున్నాడు. అంటే రాగ్నర్ తో పాటు వెళ్ళబోతున్నాడని అర్థం. అక్కడ రోమన్స్ యొక్క చరిత్ర రాయడానికి ఎవ్వరూ లేరే అని చెప్పి ఎగ్బర్ట్ అక్కడున్న పుస్తకాలను తాకుతూ బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ క్యాటిగట్ లో పోరిన్ ఫైటింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటూ ఉంది. దాన్ని చూసి అక్కడికి వచ్చిన యాస్లాగ్, నువ్వెందుకు ఫైట్ చేయాలనుకుంటున్నావు, నీకు లాగర్దాగా అవ్వాలని ఆశపడుతున్నావు కదా, సరేలే అదంతా నాకెందుకు, రేపటి నుంచి నువ్వు బానిస కాదు, ఒక ఫ్రీ ఉమెన్, నీకు నచ్చినట్టు ఏ పైనైనా చేయొచ్చు అని చెప్పి డ్రెస్ ఆమె చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పోరిన్ కి చాలా సంతోషం, ఆ కొత్త డ్రెస్ ని వేసుకోబోతున్నాము అని. వెసెక్స్ లో క్వీన్ త్రిత్ వైకింగ్స్ ఒక్కొక్కరు ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి, వీళ్ళతో పిల్లల కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అని చెప్పింది. ఈమె కామాంధురాలుగా ఉంది. ఇక్కడ క్యాటిగట్ కి వచ్చిన షిప్ ని చూసి కొంతమందికి సంతోషం, ఇంకొంతమందికి దుఃఖం. వెళ్ళిన ప్లేస్ లో కొంతమంది చనిపోయారు కదా, అందుకే యాస్లాగ్, ఏంటి హ్యాథెల్స్టన్ ఎలాగో ఇల్లు గుర్తొచ్చినట్టుంది అని చెప్పింది. హ్యాథెల్స్టన్ కూడా, అవును నా కుటుంబం ఇక్కడే కదా ఉంది అని చెప్పాడు. యాస్లాగ్ బియాన్ని చూసి, నేను నీ ప్రియురాలైన పోరిన్ ని ఫ్రీ ఉమెన్ ని చేసేసా, ఇదే నా గిఫ్ట్ అని చెప్పి బియాన్ కి సంతోషాన్ని తెప్పించింది. ఇక్కడ రోలోకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. దాన్ని సికి అసలు చూడలేకపోతూ ఉంది.
రాగ్నర్ కంట్లో నీళ్లతో వాడిని పట్టుకున్నాడు, కాళ్ళను సరిచేశారు. ఇక్కడ హోరిక్ ఫ్లోకి దగ్గరికి వచ్చి నీ ఆలోచన నా ఆలోచన ఒకేలాగా ఉంది, అంతేకాకుండా నువ్వు దేవుడిపై పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకంతోనే ఇప్పుడు నేను ఒక ప్లాన్ ని నీకు చెప్పబోతున్నా అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఆ ప్లాన్ ఏంటని మనకు తెలియలే. అక్కడితో ఎపిసోడ్ ని కట్ చేసి ఫినిష్ చేసేస్తారు. ఆ హోరిక్ గాడు ఇంకేం చెప్పుంటాడు, రాగ్నర్ ని మనమిద్దరం కలిసి చంపుతామని చెప్పుంటాడు. సరే, నెక్స్ట్ వీడియోతో ఈ సీజన్ ఫినిష్ అవబోతోంది. ఈ సీజన్ గురించి మీ అభిప్రాయం ఏంటని కమెంట్లో చెప్పండి. నేను లైక్ చేయమన్నానని చెప్పి 50 లైక్స్ చాలా తొందరగా చేసేస్తున్నారు. ఆ చేసే వాళ్ళందరికీ లాట్స్ ఆఫ్ లవ్. అండ్ కొంతమంది రెగ్యులర్గా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ కమెంట్స్ వల్లే ఇంత తొందరగా ఈ సీజన్ని ఫినిష్ చేశా. నెక్స్ట్ సీజన్ని కూడా తొందరగా ఫినిష్ చేయాలంటే ఈ కామెంట్స్ని ఇలాగే చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.